బాక్స్ ఆఫీస్ బద్దలవడానికి బడ్జెట్తో పని లేదా? స్టార్ పవర్తో పని లేకుండా చిన్న సినిమాలే వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయా? మీడియం బడ్జెట్ సినిమాలే ఇండస్ట్రీకి సేవియర్స్ అవుతున్నాయా? స్టార్ హీరోల గ్యాప్ చిన్న సినిమాలకి హెల్ప్ అవుతుందా, లేదంటే చిన్న సినిమాలే స్టార్స్ గ్యాప్కి కనపడకుండా చేస్తున్నాయా? అసలేంటి మ్యాటర్ చూద్దామా ఎక్స్క్లూజివ్గా. ఒకప్పుడు కనీసం నెలకొక స్టార్ హీరో సినిమా అన్నా వచ్చేది. కానీ ఇప్పుడంత సినిమా లేదు. 6 నెలలు కాదు, ఏడాదికొక్కసారి కూడా మన స్టార్స్ కనిపించట్లేదు. సంక్రాంతికి రామ్ చరణ్, బాలయ్య, వెంకటేష్ వచ్చారు, అంతే. 6 నెలల తర్వాత జూలై 24న పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లొచ్చింది. ఆగస్టు 14న వార్ 2, కూలీ ఒకే రోజు విడుదలయ్యాయి. 100 కోట్లు పెట్టినా సక్సెస్ వస్తుందనే గ్యారంటీ లేదు. అదే క్వాలిటీ కాంటెంట్ ఉండి కాస్త తక్కువ బడ్జెట్లో చేసిన సినిమాలు మాత్రం రఫ్ ఆడిస్తున్నాయి. సంక్రాంతికొస్తున్నాం విషయంలో ఇదే జరిగింది. 40 కోట్ల లోపు బడ్జెట్తో వచ్చిన ఈ చిత్రం 300 కోట్లు వసూలు చేసింది. 25 ఏళ్ల తర్వాత వెంకటేష్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు ఈ సినిమాతో. 2025లో ఇప్పటివరకు టాలీవుడ్ను కాపాడింది, కాపాడుతున్నది పెద్ద సినిమాలు కాదు, చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. సంక్రాంతికొస్తున్నాం తర్వాత బయ్యర్లను బయటపడేసిన తండేల్, హిట్ 3, కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ ఇలా ఏ సినిమా తీసుకున్నా 100 కోట్ల బడ్జెట్తో ఏమీ రాలేదు. కాంటెంట్తో వచ్చిన మిడ్ రేంజ్, చిన్న సినిమాలే. హరిహర వీరమల్లు, కింగ్డమ్, వార్ 2 లాంటి సినిమాలు నిరాశపరిచినా ప్రస్తుతం లిటిల్ ఆర్ట్స్ అనే చిన్న సినిమా విజయం దిశగా అడుగులేస్తోంది. చాలా తక్కువ స్క్రీన్స్లో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు తీసుకొస్తోంది. అలాగే మలయాళం నుంచి వచ్చిన కొత్త లోకకు మంచి వసూళ్లే వస్తున్నాయిప్పుడు. ఇవన్నీ చెప్తున్నది ఒక్కటే, బడ్జెట్ కాదు, కాంటెంట్ ముఖ్యమని.